రాష్ట్రంలో 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ట్రిపుల్-ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి 20,000 కోట్లు కేటాయించింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు ఉండనుంది. ఇక 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లేన్లుగా విస్తరించనున్నారు. మరో 8,000 కోట్లతో 52 కిలోమీటర్ల మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది సర్కార్. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర చరిత్రలో ఇది కని విని ఎరుగని రికార్డు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ రోడ్డు ప్రాజెక్టులకు సహకరించి గొప్ప కార్యక్రమానికి అనుమతులిచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి. మౌలిక సదుపాయాల కల్పనతో